హాయ్ అందరికీ. నేను అమ్మ వాళ్ళ చేనుకి వస్తున్నా. చేనుకి వచ్చే దారిలో నాకు ఈ చెట్లు కనిపిస్తున్నాయి. ఇవి ఏం చెట్లు మీకు తెలుసా? చాలామందికి తెలిసి ఉంటుంది. ఇవి లంబడి చెట్లు. ఇవి లంబడి చెట్లు. ఈ పువ్వులు లంబడి పువ్వులు అంటాం మేము. ఇదిగోండి ఇట్లా ఈ పువ్వులను తెంపి ఈ పువ్వులను ఇట్లా తెంపి ఇవి ఇట్లా దండగుచ్చేవాళ్ళం. ఇట్లా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇట్లా దండగుచ్చి మెడలో వేసుకోవడము, చేతికి గాజుల్లాగా వేసుకోవడం చేసేవాళ్ళము. ఈ పువ్వులను ఇట్లా దండగుచ్చి, ఈ పువ్వులన్నీ ఇట్లా రకరకాల కలర్స్లో ఉన్నాయి చూడండి. పర్పుల్, ఎల్లో, పింక్, ఇన్ని కలర్స్లో ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కలర్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ప్రకృతి చాలా అందమైంది, కానీ మనం ప్రకృతిలో ఉన్న అందమైన వాటిని గుర్తించము. మనమే చాలా అందమైన వాళ్ళము అన్నట్టు మనము ఫీల్ అవుతుంటాం. కానీ ప్రకృతిలో ఉన్న మొక్కలు, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అందమైందే. మనం వాటిని గమనించకుండా చూస్తుంటాము. ఇదిగోండి వీటి పళ్ళు ఇవి లంబడి పండ్లు అంటారు వీటిని. ఇవి కచ్చిగా ఉన్నాయి కదా. ఇంకా పండ్లు అక్కడ ఉన్నాయి, చూపిస్తా. ఇది బ్లూ కలర్లో అయినాయి. కొంచెం దగ్గరకు వచ్చింది. ఇవి బ్లూ కలర్వి. ఇదిగోండి ఇవి బ్లూ కలర్లో ఎంత బాగుంటాయంటే ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. మేము చిన్నప్పుడు ఈ మొక్కలతో చాలా అనుబంధం ఉంటుంది. ప్రతి వాళ్ళకి, విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఈ లంబడి చెట్లతో చాలా అనుబంధం ఉంటుంది. అవి పెద్దగా అయిన తర్వాత గుర్తొస్తే చిన్నప్పుడు మనం ఇట్లా ఆడుకున్నాం కదా అన్నట్టు ప్రతి ఒక్కరికి మెమొరీస్ ఉంటాయి. ఈ చెట్లతో, ఈ లంబడి చెట్లతో ప్రతి ఒక్కరికి మెమొరీస్ ఉంటాయి. మీకు అందరికీ నా వీడియో చూస్తుంటే, నా మాటలు వింటుంటే మీకు అందరికీ కూడా గుర్తొస్తుంది. ఈ పువ్వులు మాలగుచ్చడము, ఈ పళ్ళు తెంపుకొని తినడము. చూడండి ఈ పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి. ఈ పళ్ళు బ్లాక్గా ఉంటాయి కదా, ఇవి చాలా స్వీట్ ఉంటాయి. ఈ పళ్ళు ఇంత స్వీట్, చాలా స్వీట్గా ఉంటాయి. చిన్న చిన్న పళ్ళే కానీ చాలా బాగుంటాయి. చాలా తీయగా ఉంటాయి ఈ పళ్ళు. ఇదిగోండి బ్లాక్గా గుత్తులు ఉంటాయి. వీటిని అసలు మనం పట్టించుకోం, కానీ వీటితో చిన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందరికీ ఉంటాయి మెమొరీస్, ఈ లంబడి చెట్లతో మెమొరీస్. చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా కలర్స్ చాలా కలర్స్లో ఉన్నాయి. ఎల్లో, పింక్, పర్పుల్. ఇదిగోండి ఇక్కడ రెడ్ పువ్వులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ కుంకుమ బంతి పువ్వులు అంటారు కదా, కుంకుమ బంతి పువ్వులాగా. ఇదిగోండి ఇవే లంబడి పువ్వులలోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇదిగో ఇవి కుంకుమ బంతి పువ్వులలాగా ఉన్నాయి. ఇవన్నీ తెంపేస్తున్నా, సారీ. ఎక్కడికో వచ్చి నీ పువ్వులన్నీ తెంపుకుంటున్నా. ఇదిగోండి ఇదిగో ఎంత అందంగా ఉన్నాయి కదా ఈ పువ్వులు. మనం వీటిని గమనిస్తాము అసలు? ప్రకృతిలో చూడండి ఇంతమంది అందమైన చిన్న చిన్న పువ్వులు ఎంత బాగున్నాయి. ఈ పువ్వులను ఇంకేం చేస్తుండే తెలుసా? మేము ముక్కు పుల్లలాగా పెట్టుకుంటుండే. ఇట్లా అంత బాగుంటాయి. ఇట్లా ముక్కు పుల్లల్లాగా చెవి రంధ్రాలు ఉంటాయి కదా, కమ్మలు తీసేసి చిన్నప్పుడు మేము ఇట్లా రంధ్రాల్లో ఈ పువ్వులు పెట్టుకునే వాళ్ళము. ఈ ముక్కు పుల్ల తీసేసి ఈ రంధ్రాల్లో ఈ పువ్వులు పెట్టుకునే వాళ్ళము. అట్లా ఆడుకుంటుండే మేము. ఈ దండకొచ్చి చేతికి పెట్టుకునే వాళ్ళము. అలాంటి మెమొరీస్ ఉన్నాయి ఈ పువ్వులతో. ఇదిగోండి ఇది ఎల్లో. ఇంకా ఈ చెట్లు మీకు తెలుసా? ఇవి తెలుసా మీకు? ఇవి తెలుసా? వీటిని చిన్నప్పుడు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇవి కనిపిస్తే సంథింగ్, అది నేను మర్చిపోయినా. వీటిని ఎట్లా మలచాలో మర్చిపోయినా. వీటిని మలిచి ఇట్లా స్వీట్ విజిల్ ఊదేవాళ్ళమే. ఇప్పుడు మర్చిపోయినా, నాకు రావట్లేదు. కానీ ఈ మొక్క అదే. ఇంకా ఇది మీకు తెలుసు కదా. ఇవేం చెట్లు? ఇవి తంగేడు చెట్లు. ఇవి తంగేడు చెట్లు. తెలంగాణలో బతుకమ్మకి తంగేడు పువ్వులు చాలా ఇంపార్టెంట్. తంగేడు పువ్వులు లేనిదే బతుకమ్మ కాదు అస్సలు. ఇది తంగేడు చెట్టు. ఈ పువ్వులు లేనిది తెలంగాణలో బతుకమ్మ పండుగ కానే కాదు. ఇప్పుడు మేమైతే చిన్నప్పుడు చేనులలోకి వచ్చి మా అమ్మ తంగేడు పువ్వులు తెంపుకరా, గునుకు పువ్వు తెంపుకరమ్మని చెప్పి పంపించేది. పిల్లలమందరం వచ్చి ఈ తంగేడు పువ్వు తెంపుకొని వెళ్ళేవాళ్ళము. సిటీలో అయితే బతుకమ్మ పండుగ టైంలో చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇవి లేనిది అసలు బతుకమ్మ పువ్వు పండుగనే కాదు. ఎంత బాగున్నాయి చూడండి. ఎల్లో కలర్లో ఇవి చిన్న చిన్న మన కాలికి పట్టీలాగా, గజ్జల్లాగా ఎంత బాగున్నాయి కదా ఈ పువ్వులు. ఈ పువ్వులు చూడండి విచ్చుకుంటే ఎంత బాగుంది. ఇవేమో మొగ్గగా ఉన్నప్పుడు మన కాలికి పట్టీలాగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ప్రకృతి ఇంత అందమైంది. అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన చుట్టూ గమనిస్తూ ఉండాలి. మన చుట్టూ ప్రకృతి ఎట్లా ఉంది ఏంటి అన్నది గమనిస్తూ ఉండాలి.
ఓకే ఇదనమాట వీడియో. అందరికీ బాయ్.